హలో గైస్, వెల్కమ్ టు వన్ మోర్ విని వ్లాగ్. ఇప్పుడైతే ఒక రెసిపీ అయితే మీతో షేర్ చేసుకుంటా. నైట్ మా అన్న ఇన్స్టా చూస్తూ ఏదో ఎగ్ స్నాక్ వచ్చిందని చెప్పి చేయమని చెప్పాడనమాట. అది కర్రీ చేయమన్నాడు, స్నాక్ అయితే ఏం చేయమన్నట్లేదు. ముందుగా అయితే ఎగ్స్ బాగా బాయిల్ చేసుకోవాలి, కొంచెం అయితే ఉప్పు వేసుకొని. ఆ తర్వాత హాఫ్ అయితే కట్ చేసేసుకోవాలి. ఇంకా ఆ తర్వాత వచ్చేసి కొత్తిమీర, పచ్చిమిర్చి, టమోటా అయితేనా పేస్ట్ అయితే కొట్టేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేసి మంచిగా వేగిన తర్వాత అల్లం పేస్ట్ కొద్దిగా అయితే వేసేసుకోవాలి. మంచిగా అవి కొంచెం వేగిన తర్వాత ఇంకా మనం ముందుగా కొట్టి పెట్టుకున్న పేస్ట్ అయితే బాగా వేసేసుకోవాలి. ఇంకా పేస్ట్ వేసుకున్న తర్వాత కొంచెం చిటికెడంత పసుపు, గరం మసాలా, చికెన్ మసాలా, ఆ తర్వాత ఇంకా మనకి కారం ఇంకొంచెం ఎక్కువ కావాలంటే ఇంకా చిల్లీ పౌడర్ కూడా వేసేసుకోవచ్చు. టేస్ట్కి సరిపడంత సాల్ట్ వేసి ఆ తర్వాత పెరుగు అయితే యాడ్ చేసుకోవాలి. పెరుగు వేయడం వల్ల టేస్ట్ అయితే బాగుంటుంది. ఆ తర్వాత కొద్దిగా అయితే వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇంకేముంది, మనం కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ అయితే వేసేసుకోవాలి. ఎగ్స్ వేసిన ఒక 2 minutes అలా పెట్టేసి ఇంకా లాస్ట్ ఫైనల్ కొత్తిమీర అయితే వేసుకోవాలి. వేడివేడి అన్నంలోకి కానీ రోటీలోకి కానీ సూపర్గా ఉంటుంది. నాకు చాలా నచ్చింది. మీకు ఈ రెసిపీ నచ్చినట్టు ప్లీజ్ లైక్, కామెంట్, సబ్స్క్రైబ్. బాయ్.